వందనములు. నన్ను మమ్మల్ని సమయాన్ని లేఖనం మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు విడిచి మాకు వడ్డించి సహాయపడమని స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. వారు పశ్చిమరానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ఉదయకాలము మన శీర్షిక చెట్టు లేదంటే మ్రాను అనే ఈ చిన్న భాగాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. ఉదయకాలం సహోదరులతో ఒక సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిన అవసరం ఏర్పడింది. మా దగ్గరికి ఒక బ్రాంచ్కి ఎబ్రో నుంచి ఒక సేవకుడు వచ్చాడు. దాదాపు ఆయన 15 సంవత్సరాలు ఎబ్రోన్ ట్రైనింగ్లో ఉన్నాడంట. వయసు కూడా ఎంతో లేదు, చాలా చిన్నవాడే. అయితే తను ఒప్పుకోలు వర్తమానంలో ఆరాధన వర్తమానం చెప్పాడంట. ఆ తర్వాత నేను టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను, నా వల్ల కాదు, నాకు రెస్ట్ ఇవ్వండి, తర్వాత మీరు ఒప్పుకోలు చేసిన తర్వాత నేను మరలా లేపండి వీలైతే, అప్పుడు పరిచయం చేస్తానని చెప్పి పడుకున్నాడంట తినేసి. నేను రూమ్లో నుంచి బయటకు వచ్చే వరకు లేవలేదు. మేముండే ఊరికి అతని ఊరికి ఎంత దూరం ప్రయాణం అంటే దేవునికి తెలుసు కాబోలేమో, మనకు తెలియదు. 1.5 గంట ప్రయాణం చేసి నేను అలసిపోయాను. ఒప్పుకోలు వర్తమానం చెప్పి నేను రెస్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత వీలైతే నన్ను లేపండి, తర్వాత పరిచర్య చేస్తాను అన్నాడంట. ఒకవేళ అలాంటి సేవకుడే మీ దగ్గరకు వస్తే మీ పరిస్థితి ఏంటి? బ్రదర్సు ఎబ్రో నుంచి వస్తున్నాడు కాబట్టి ఎవరేం ప్రిపేర్ అవ్వలేదు, బాగా చెప్పగలరు దేవుని కృపను బట్టి. ఒక్కోసారి నేను పరిచయం చేస్తున్న మందిరాల్లో సండే స్కూల్ పిల్లలకి వర్తమానం ఇస్తే నేను కూడా సిగ్గుపడే పరిస్థితి ఏర్పడుతుంటుంది. అలా వారిని దేవుని కొరకు తీర్చిదిద్దాలన్నదే నా ఉద్దేశం. చాలా 2022 రాకుంటే బాగుండేదేమో అని అంటున్నారు. బేతనియా ఆ మందిరం పేరు, అక్కడ బిలీవర్స్. సరే, ఏదేమైనా దేవుని స్తోత్రం. కొంతమంది సహోదరులు లేచి నిలబడ్డారు, ఏదో వారికి కలిగింది పరిచయం చేయగలిగారు. రాత్రి 1:35 ముగించుకున్నారు. అన్ని వర్తమానాలు అయిపోయినాయి. చాలా బాధాకరమైన పరిస్థితి. ఇక్కడ కూడా పేరు చెప్పనులేండి, మన్నించండి. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు వచ్చాడు. ఏం గాడిదయ్యా, కంచెర గాడిద గురించి చెప్పాడంట అన్ని వర్తమానాలు. కాబట్టి అప్పుడప్పుడు నాకు కూడా సిగ్గు అనిపిస్తుంటుంది, భయం కూడా అనిపిస్తుంటుంది. దేవుని ప్రజల అమూల్యమైన సమయాన్ని వృధా చేయకూడదు అని. అప్పటికే సహోదరులు అడిగారంట, అయ్యా 2 గంటలకి ఆపు, ఇంకా చాలే అని. కుదరదు అన్నాడంట. లేదా ఏదైనా మాకు షేర్ చేసుకుందాం, కలిసి పరిచయం చేద్దాం అంటే అట్లా కూడా కుదరదు అన్నారంట. కదా, ఆ సంవత్సరం ఉన్న వాళ్ళు ఎంత నిరాశ చెందింటారో. ఇక సిస్టర్స్ అయితే బాగా తర్కించుకొని ఉంటారు, అలసిపోయి ఉంటారు కూడా తర్కించుకొని. అట్టాడు దరిద్రుడు బ్రతికున్నంత కాలం మరలా బేతీలకి ఎప్పుడు చెప్పరే, బయటికి చెప్పకపోయినా లోపల ఉండి ఉంటుంది కదా.
ఒకవేళ విజయవాడ నుంచి వచ్చే దరిద్రుడు కూడా అట్లాంటి దరిద్రుడు వస్తాడేం ప్రభు అని కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థన వల్ల ప్రభు నాకు సహాయపడుతున్నాడని కూడా నేను నమ్ముతున్నాను. ఈరోజు మన శీర్షిక ఏంటంటే పచ్చదనము పరిశుభ్రత. మన టైటిల్ పేరేంటి? పచ్చదనము పరిశుభ్రత. లేదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కార్యక్రమాన్ని తలపెట్టాడు, జన్మభూమి అనే కార్యక్రమం కదా. అప్పుడు ఏం నాటారు? మొక్కలు నాటారు. అసలు ఈ విశ్వానికి, మానవ కోటికి మొక్కలు నాటాలి అన్నటువంటి ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే చాలామందికి తెలిసిన విషయం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2 రాష్ట్రాలకి ఆయన ఎక్కువ తలపెట్టాడు అనేది అర్థమవుతుంది. వాస్తవికంగా ఈ కార్యక్రమము క్రీస్తు శకము 322, 23, 24 సంవత్సరాల కాలంలో గ్రీకు వీరుడు అశోక చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు రోడ్లకు ఇరుపక్కల మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వచ్చాడు. మన దేశానికి ఎప్పుడు అలవాటైందంటే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎక్కువ ఏ మొక్కలు నాటారు తెలుసా? పనికి మాలినవి నాటలేదండి, పనికొచ్చేటివి నాటించారు. అవి ఏంటంటే రోడ్డు పక్కన మొక్కలుగా ఉండాలి, రెండవది ఆదాయం కూడా ఉండాలి. దాని కొరకై చింతమ్రానులు వారు నాటించారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో చింతమ్రానులు కనపడతాయి. ఎందుకంటే వారి యొక్క ఉద్దేశం ఏది వృధా కాకూడదు, ప్రతిదాని వెనక ఏదో ఒక ఆర్థికంగా లబ్ధి ఉండాలా అనేది వారి యొక్క సిద్ధాంతం. మరి ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటిది అంతగా గుర్తింపులోకి లేదు, అశోకుడి కాలం నాటిది కూడా అంత గుర్తింపులోకి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి కాలంలో తలపెట్టినది బాగా గుర్తింపులోనికి వచ్చింది. కాబట్టి టీడీపీ ప్రభుత్వమే లేకపోతే ఇలా మొక్కలు నాటే కార్యక్రమమే లేదు అని వారికి వారే ఎంతగా ప్రశంసించుకున్నారో. అసలు అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అని చూస్తే మొదటి శతాబ్దంలో దేవుని యొక్క ప్రణాళికలోనే భూమి ఆయా రకాల మొక్కలను మొలిపించునుగాక. మొదటి శతాబ్దం అని కూడా అనకూడదు, సృష్టి ప్రారంభంలో దేవుడు భూమికి అలాంటి తరుణాన్ని, మొక్కలు అవసరం అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకు అవసరమైన ప్రాణవాయువు దేవుడు ఎక్కడ పెట్టాడు? మొక్కలలో పెట్టాడు. మొక్కలకు అవసరమైన ప్రాణవాయువు ఎక్కడ పెట్టాడు? మనుషులలో పెట్టాడు. మనుషులు వదిలే కార్బన్ డైఆక్సైడ్ వలన మొక్కలు జీవిస్తూ ఉన్నాయి. మొక్కలు వదిలే వ్యర్థమైనటువంటి వాయువు ఏదైతే ఉందో అది మనకు ప్రాణవాయువుగా దేవుడు మార్చాడు. ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ కొరకు ₹1000 ఖర్చు పెట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది శవంగానే తిరిగి ఇంటికి వచ్చారు ఆక్సిజన్ అందక. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకు తెలియదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దానిని నరకకూడదు. ఏమని చెప్తున్నాడు? దానిని నరకకూడదు, కానీ వాటిని మనం ఏం చేయాలంట? పెంచాలి, వాటి పళ్ళు అనుభవించాలి, కానీ గొడ్డలితో దాన్ని నరకకూడదు. ఇక్కడేమో చిన్న చిన్న పిలకలు మొక్కలు నాటుతూ అడవిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన కలప ఏమవుతుంది? కనుమరుగైపోతుంది. అక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ₹1000, లక్షల రూపాయలు వారు జీతాన్ని కూడా గట్టిస్తూ ఉన్నారు. కానీ తరలింపు మాత్రం జరుగుతుంది. ఖరీదైనటువంటి కలప. మీరు కనుక అటవీ ప్రదేశంలో వెళ్తూ ఉంటే మనకి ఎంతసేపు ఉన్న ఇంత పరిమాణం ఉన్న టేకి మొక్కలు కనపడతాయి. మహా అంటే ఇంతకంటే ఎక్కువ కనపడవు. మరి 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టేకి మొక్కలు ఇంతే సైజు ఉంటాయా?
కనీసం ఇంత సైజు అయినా ఉండాలి. అవి కనపడడం లేదంటే అర్థం ఏంటి? అవి అక్రమంగా దళారీదారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల ఏమైపోతూ వచ్చినాయి? తరలించబడుతూ వచ్చినాయి. సంరక్షించలేకపోతూ వచ్చారు. పేదవాడు, ట్రైబల్స్ ఎవరైనా వంట చెరుకు కోసమో ఇప్పుడు ఎవరు వాడటం లేదనుకోండి, లేదంటే ఏదైనా మంచాల కోసమో లేదా కిటికీల తలుపుల కోసమో ఎవరైనా కష్టపడి చిన్నవి నరికి వాటిని తీసుకొని వెళ్తూ ఉంటే మాత్రం పట్టుకుంటూ ఉన్నారు కదా. కోట్ల రూపాయల విలువైన పెద్ద పెద్ద టన్నులు కలిగినటువంటి లారీలు మాత్రం చెక్ పోస్టులు అవలీలగా దాటి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం మొక్కను గూర్చి ప్రారంభించి మరొక చోట మనం ముగిస్తాం. అదే ఈరోజు మన ధ్యానములో ఉన్న విషయము. ఒక మొక్క ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, వటవృక్షంగా మారాలంటే ఏం చేయాలా భౌతికంగా? రెండవది ఆత్మీయంగా ఏం చేయాలా అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు చదవండి 23వ అధ్యాయం లూకా సువార్త 31వ వచనం. వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ వాక్యాన్ని? యేసు ప్రభు. ఇప్పుడు పశ్చిమానంటే ఎవరు? యేసు ప్రభే. ఎండిన మానంటే ఎవరు? రైట్, థ్యాంక్ యూ. ఎండిన మానం అంటే మనుషులు అనే దానికంటే కూడా నేను అనడం ఉత్తమమైన విషయం. కాబట్టి పశ్చిమానం అంటే యేసుక్రీస్తు జీవితంలో ఉన్న గుణలక్షణాలు. ఆయనకే సెలవు వేశారంట. మరి అలాంటి లక్షణాలు లేనటువంటి మనకేం చేస్తారు? మనం ఎలాంటి శిక్ష వేయబడాలా? అంతకంటే ఎక్కువ శిక్ష వేయబడాలి. ఇప్పుడు మనము పశ్చిమానుగా ఉండి ఫలించాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు ఊరకనే బైబిల్లో అలా మనము ధ్యానం చేస్తాం. 12-20 నిమిషాలు అయింది. నేను వీలైన త్వరగా ముగిస్తాను. చూడండి, ఏం చేయాలి, మనం ఎలా ప్రారంభించాలి అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి, నేను త్వరగానే ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. రాళ్ళు దొరలించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన. చూడండి, క్రీస్తు పూర్వమే ఈ వాక్యము చెట్లు నరికితే మనకు అపాయం ఉందని దేవుడు మన కొరకు రాయించాడు. కొంతమంది పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు ఒక ఇద్దరు సంభాషణ చేస్తూ ఒక చెట్టు దగ్గర నిలబడ్డారనుకోండి, తెలియకుండానే ఆ చెట్టు లేత చిగుర్లు ఏం చేస్తుంటారు? మరి అదే మర్మమో మనకు అర్థం కాదు. కొంతమంది వేరే వాళ్ళతో మాట్లాడుతూ రకరకాలుగా యాక్షన్లు చేస్తూ ఉంటారు. కొంతమంది కింది చూస్తూ కాలు అలా కదిలిస్తూ. నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇదే నా ఉద్యోగం. అవన్నీ నాకు వర్తమానానికి ఉపయోగపడుతుంటాయి. చెట్టు దగ్గర కూర్చొని ఉంటే ఆ చెట్టుకున్న లేత చిగుర్లు విరిచేస్తూ ఉంటారు. చిగుర్లు విరిచేస్తే కష్టం. ఒకవేళ వేసవి కాలంలో పరిస్థితి ఎలాగున్నా వర్షాకాలం వస్తున్నప్పుడు చెట్టుకున్నటువంటి ఆ రెమ్మలన్నీ దాదాపుగా ఏం చేస్తారు? కట్ చేస్తారు. ఎందుకంటే మరలా అది గ్రీష్మ ఋతువు దాటి వసంత ఋతువు వచ్చింది కనుక మరలా చిగురించి గుబురుగా వస్తుంది, నిండుగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది. మనం ఏ పదం వాడతామో మీకు ఏ పదం అర్థమవుతుందో. కాబట్టి అందుకనే వాటి కొమ్మలు కట్ చేస్తూ ఉంటారు. వాస్తవికంగా రోడ్డు మీద పిచ్చిగా ఇష్టానుసారంగా పెరిగిన మొక్క దగ్గర ఎవరు ఫోటో దిగరు. అదే పార్కులో రకరకాల ఆకారంలో కట్ చేయబడిన మొక్క దగ్గర అయితే, చెట్టు దగ్గర అయితే ఫొటోస్ దిగుతారు దిగరా? ఎందుకని?
అది ఎంతగా కట్ చేయబడుతుందో అంత మనుషుల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. కాబట్టి విశ్వాస జీవితం కూడా అంతే. మనకు వచ్చే వ్యాధి, బలహీనత, ఇబ్బందులు, కొరతలు, నిందలు, అవమానాలు, వాటన్నిటిని బట్టి మనం ఆత్మీయంగా ఎదగాలని, అంటే ప్రభుకి ఇంకా ఎక్కువ దగ్గర అవ్వాలని. ఒక చంటి బిడ్డ ఉయ్యాల్లో ఉంటే తల్లి మర్చిపోయి పని చేస్తూనే ఉంటుంది. ఒకవేళ వాడు ఏడ్చాడు అనుకో, అక్కడ స్టవ్ మీద పాలు పొంగిపోతున్నా ఏం చేస్తుంది? పాలు పొంగిపోయినా వదిలేసి ఆ బిడ్డను వచ్చి ఎత్తుకొని వాడిని కౌగిలించుకుంటుంది. ఒకవేళ వాడు ఏడవలేదనుకో, ఇక ఆ తల్లి వాడి సంగతి ఏం చేస్తుంది? మర్చిపోతుంది. అంటే వాడు ఏడవటం వానికి బాధ కలిగిండొచ్చు, కానీ తద్వారా వాడు తల్లికి ఏమవుతున్నాడు? దగ్గర అవుతున్నాడు. విశ్వాస జీవితంలో కూడా అంతే. ఎన్ని కొరతలున్నా, ఇబ్బందులున్నా, కరువు కాటకాలున్నా, సమస్యలున్నా, బాధలున్నా, వ్యాధులున్నా పర్వాలేదు, ఉండనివ్వండి. ఒక్కోసారి మనం తీసేయాలని ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు దాన్ని తీసేయడు. పౌలు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు సైతం బతికారు. తనకు ఒక చిన్న అనారోగ్యం ఉంటే తన కొరకు ప్రార్థన చేశాడంట. తగ్గిందా? తగ్గలేదు. దాన్ని తగ్గించకపోగా పైపెచ్చి అన్నాడు, నా కృప నీకు చాలు, అంటే అది ఉండాల్సిందే అన్నట్టుగా చెప్పాడు. ఒకవేళ తర్వాత పౌలు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు రండి అని అంటే ఏమని అంటారు? అరే వెర్రి వెంగళప్ప, ఆ ప్రార్థన చేసి మమ్మల్ని స్వస్థపరిచే విషయం తర్వాత ముందు నువ్వు స్వస్థత పొందరా అని అంటారా? అనలేకుంటారా? అదే మాట యేసుక్రీస్తుకి అయితే అన్నారు. వాడు తనను తాను రక్షించుకొనలేడు, కానీ మనల్ని రక్షించడానికి వచ్చాడంట. ఇప్పటికీ రాధా మనోహర్ దాస్ అనే ఒక సహోదరుడు, అనాలి భారతీయుడు కనుక, లేదంటే పాకిస్తానీ వాళ్ళ అనుకోవాల్సి వచ్చింది, 3 మేకులు పీక్కోలేనివాడు అనే బండబూతులతో తన ప్రొనౌన్సెన్స్ ఉంటుంది. మరి అతను ఎలాగునా ధర్మ ప్రచారకుడు అయ్యాడో నాకేం అర్థం కావట్లా. చాలా నీచమైనటువంటి సంస్కృతితో కూడిన పదాలు ఆయన వల్లిస్తాడు. ఒక సందర్భంలో అలాగే మా రాధా మనోహర్ దాస్ గారు ఇలా చెప్పారు, ఆ దరిద్రుడు యేసు ప్రభు 3 మేకులు తీసుకోలేకపోయాడంట. తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి అమాయకంగా వారి మనసులోకి తప్పుడు ఆలోచనల్ని ఏం చేపిస్తున్నారు? చొప్పిస్తూ ఉన్నారు. పాపం తెలియక అవును కాబోలనుకుంటున్నారు. ఒక చెడ్డ విషయాన్ని 100 సార్లు చెప్తే ఏమవుతుందంటే, అంత గట్టిగా చెప్పారు, అన్నిసార్లు చెప్పారంటే నిజమేనేమో అనిపిస్తుందా లేదా?
నమ్మాలనిపిస్తుంది. అలా మోసపోతున్నారు మన ప్రియమైన సహోదర సహోదరులు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం ఫలించాలి, పచ్చగా వికసిస్తూ ఉండాలి, దేవునికి అంగీకారంగా ఉండాలి, అగ్నిగుండం తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలో ఈరోజు కొన్ని మాటల్ని మనం చూస్తాం. రండి, దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే మొట్టమొదట మనం చేయవలసింది ఏంటి? ఇర్మియా గ్రంథం మొట్టమొదట మనం చేయవలసింది, మనం ఎప్పుడు పచ్చగా ఉండాలి, ఫలభరితమైన జీవితం కలిగిన మొక్కగా ఉండాలి, అగ్నిగుండం తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే ఇక్కడ చెట్టుని దేనితో పోలుస్తున్నాడు దేవుడు? ఒక వ్యక్తితో పోలుస్తూ ఉన్నాడు. చెట్టు అంటే భౌతికంగా కనపడే చెట్టు గురించి మనం ఎక్కువగా ఆలోచించడానికి కూడా అవసరం ఉంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక చెట్టు దానికి భౌతికంగా మనుషులకు ఎలా ఉపయోగపడుతుందో, ఆత్మీయమైన జీవితంలో కూడా ఒక మనిషి దేవుని కొరకు, సంఘము కొరకు ఉపయోగకరమైన వారుగా ఉండాలా అని ఇక్కడ ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు వాడు అని రాయబడింది, మరలా చదవండి. వాడు జలముల యొద్ద అంటే ఎక్కడ నాటబడాలి? జలముల యొద్ద. అంటే మనకు అర్థమయ్యే భాష ఏంటంటే, జలము అంటే నీరు, నీరు ప్రవహించే చోట. ఇప్పుడు నీరు అంటే బైబిల్ భాషలోకి వస్తే ఏమని అర్థం? వాక్యము. వాక్యం లేని డినామినేషన్లు, ప్రార్థనా మందిరాలు ఎన్నో ఉన్నాయి, సహవాసాలు, ఫెలోషిప్లు. అంటే ఏం లేదు, ఒక 35-40 పాటలు పాడతారు, అందరు స్పెషల్ సింగర్సే. అందరు ఎవరు? నాలాంటి గాడిద గొంతున్న స్పెషల్ సింగరే. వాళ్ళకి మైక్ ఇవ్వకపోతే పాట పాడరు, కలిసి పాడితే తప్పేంటో నాకు అర్థం కాదు. స్పెషల్ సింగర్సే పాడి 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 అలసిపోయి ఆ మైకు నిండగా సొల్లు అంటే ఉమ్మితో నింపబడి, ఆ తర్వాత ఇప్పుడు మనము 5 నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. ఆ సహవాసంలో ఏముంటుంది? ఎంత వాక్యం ఉంటుంది? 15 నిమిషాలు ఉంటుందేమో, మహా అంటే 5-10 కాదంటే 15 నిమిషాలు. నేను ఒక ఊరికి స్పీకర్గా పిలువబడుతూ వచ్చాను. దాదాపుగా నేను 36 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాను బస్సులో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గంటల సేపు పాటలు పాడారు. పాడి పాడి అలసిపోయారు. అలసిపోయిన తర్వాత ఇప్పుడు విజయవాడ నుండి దైవ సేవకులు జాషువా గారు వచ్చారు. మనకు 7 నిమిషాలు వాక్యం అందిస్తారు. ఎన్ని నిమిషాలు? నేను లేచి నిలబడ్డాను. ఇంకో పాట ఎవరైనా పాడండి, 1 నిమిషం ఇవ్వండి నాకు సమయము, చిన్న మాట ప్రార్థన చేస్తాను. మీ అంత పెద్దగా ప్రార్థన చేయలేను నేను. ఆ 1 నిమిషం నాకు సమయం ఇస్తే ఆ 1 నిమిషం ప్రార్థన చేస్తాను. అదేంటండి, నేను స్పెషల్ పేపర్లు పాంప్లెట్లు వేశారు, వాల్ పోస్టులు అంటించారు, లాస్ట్కి డ్రైనేజీలకు కూడా అంటించారు, రోడ్ల పక్కన ఉన్న కాలువలకు అంటించారు, సెప్టిక్ ట్యాంకులకు కూడా అంటించారు.
అంటే పబ్లిక్ సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్ పబ్లిక్ వెళ్ళేటివి, వాటికి కూడా అంటించేశారు. నాకు అప్పుడు అనిపించింది, లాస్ట్కి ఈడ కూడా. అయితే రెవరెండ్ వేస్తామన్నారు. రెవరెండ్ 22 వేస్తే ఖచ్చితంగా మీ ఊరు రానని చెప్పాను. ఆడు మెంటల్ గాడంట, రానని చెప్పినారు. అందుకని బ్రదర్ అని వేయించినారు. ఎందుకంటే వాళ్ళ మేనమామ గారుల ఊర్లో రెవరెండ్ అని వేయించినారు, కానీ నాకు కావాల్సి కానీ పాంప్లెట్ పంపలేదు. అప్పుడు బస్ స్టాండ్లో దిగిన తర్వాత వాల్ పోస్ట్ చూసిన నేను, రెవరెండ్ అని ఉంది. ఇక నేను తిరిగి బస్ ఎక్కి వాళ్ళకి ఫోన్ చేసిన, బ్రదర్ జాషువా తెలుసు కానీ మీ ఊరికి వాక్య పరిచయం చేయడానికి వస్తారన్నాడు, కానీ రెవరెండ్ జాషువా విజయవాడ నాకు తెలియదు, దయచేసి ఏమనుకోకండి, నేను బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాను. కాదండి, రెవరెండ్ అని పెట్టకపోతే కొంచెం మీటింగ్ ఎలా ఉంటుందంట, సప్పగా ఉంటుందంట. నాకు తెలియదు మరి అది. అంటే రెవరెండ్ అంటే రుచికరంగా మారుద్దేమో, నాకు అది కూడా నాకు అర్థం కాలేదు. సరే, అందుకనేసి ఇప్పుడు ఈయన ఆ మీటింగ్ వచ్చి బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళాడంట. అందుకని ఏం చేయాలంట, బ్రదర్ జాషువా విజయవాడ 7 నిమిషాలు వాక్యం చెప్తాడంటండి. ఏం చెప్పాలి? అప్పుడు అన్నారు, సరే అండి, అధ్యక్షుల వారు సంఘం అంతటినీ మమ్మల్ని కమిటీ వారిని తీర్మానించడం మన్నించాలి, ఇంకొంచెం సమయాన్ని పొడిగించాలి అంటే, సరే మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇంకొక 3 నిమిషాలు పెంచి 10 నిమిషాలు సమయం ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నేను 36 గంటలు ప్రయాణం చేసి వచ్చాను, 1 గంటకి 1 నిమిషం అనుకున్నా, 36 నిమిషాలైన సమయం ఇవ్వండి, లేదు అంటే ఇంకా 6 కట్ చేసి 30 నిమిషాలని ఇవ్వండి అంటే, సస్సే మీరా అని చివరికి ఇంకా సమయము చాలా, అప్పటికే 20 నిమిషాలు అయిపోయింది ఈ ఆర్గ్యుమెంట్లోనే. అప్పటికి చివరికి అందరూ కొంచెం హింసించడం వలన అధ్యక్షుల వారు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే నా మాటకు లెక్క లేకుండా పోయింది. వాడెవడో నిన్న మొన్న వచ్చే విజయవాడ నుంచి ఇటు వచ్చి అట్టు పోయేవాడు, వాడికి అంత ప్రయారిటీ ఇచ్చాడని ఆయన కొంచెం బాధపడి చివరికి 15 నిమిషాలు టైం ఇచ్చి ఇంక కనపడలేదు, ఆయన వెళ్ళిపోయాడు. 15 నిమిషాల్లో నేను 12 నిమిషాలు తీసుకొని ముగించేశాను. అంటే ఇక్కడ కొన్ని డినామినేషన్లో అక్కడికి ఎంతమంది వచ్చారో తెలుసా? 4955 ప్లేట్లు భోజనం చేస్తే అయిపోయినాయి. 4900 అన్ని ప్లేట్లు, అంటే అంతమంది ఉన్నారు పిల్లలతో కలిపితే. ఎంత వాక్యం చెప్పాలంట? నేను అడిగాను అధ్యక్షుల వారి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి అడిగితే ఆయన అన్నాడు, ఇవన్నీ ఎందుకు చేసామనుకున్నాం, సెమీ క్రిస్మస్ ఎందుకు పెట్టామనుకున్నాం, కానుకలు వస్తాయని పెట్టాం. నీ కాన్సెప్ట్ నీకు ఉండొచ్చు, మరి మా కాన్సెప్ట్ దాదాపుగా 18,77,000 రూపాయలు వచ్చిందండి. ఆ రాత్రి మీటింగ్కి కానుకలు ఎంత వచ్చినాయి? 18 లక్షల, చెప్పండి, 77,000 రూపాయలు వస్తే మొత్తానికి ఆ పై చిలుకు 77,000 రూపాయలు కూడా భోజనాలు పెట్టలేదు. ఇది కూడా ఒక మర్మం అనిపించింది నాకు. అంటే వాని కాన్సెప్ట్ బాగుంది, అప్పుడు స్పీకర్తో పనేమి, వర్తమానంతో కూడా పనేమి లేదు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కాబట్టి మీరు అలాంటి వాళ్ళు కానందుకు నిజంగా ప్రభుని స్తుతిస్తున్నా. చాలా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి గంటల తరబడి శరీరం సపోర్ట్ చేయకపోయినా కూర్చుంటున్నారు. ఇక్కడ ఏమంటాడంటే 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు, అంటే ఈ స్థాయికి ఎవరు వస్తారంట? ఫలభరితమైన జీవితంలోనికి ఒక మనిషి రావాలంటే మొట్టమొదట ఏం జరగాలి? ఆయనను దేవుడిగా నమ్మాలి. ఆయనను దేవుడిగా నమ్మకుండగా
మనం ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా, ఎకనామికల్గా స్థలాలు, పొలాలు, కోట్లు సంపాదించుకున్నప్పటికీ, సమాజంలో ఎంత గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ మన జీవితం ఎలా ఉండదు? దేవునికి అంగీకారంగా ఉండదు, ఫలభరితంగా ఉండదు. కాబట్టి మనం ఫలించడం లేదు గనక ఏమనాల్సి వస్తుంది? ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలా, కాబట్టి నరికి అగ్నిలో పాడవేస్తే బాగుంటుంది. అంటే అగ్ని అంటే భౌతిక సంబంధమైన అగ్ని కాదు ఇక్కడ. చెట్టు అంటే భౌతిక సంబంధమైన చెట్టు కాదు, మనమే, నేనే. రక్షణ మారు మనసు పొందకుండగా ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా, ఒకవేళ 120 సంవత్సరాలు, ప్రస్తుత కాలం ఎంత? ఒక మనిషికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 120 సంవత్సరాలు. అది కాస్త తగ్గుతూ ఎక్కడికి వచ్చింది? 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80. ఎన్ని సంవత్సరాలు మనము బ్రతికినప్పటికీ భూమి మీద, కొంతమంది అబ్బో ఎంత దీర్ఘాయుష్వంతులో, దాన్ని కూడా చాలా గొప్పగా చెప్పుకునేవారు లేరా? అది కూడా గిన్నిస్ రికార్డ్ అవుతుంది. ఎక్కువ కాలం, అందరికంటే ఎక్కువ కాలం జీవిస్తే భూమి మీద కదా. మరి అంత రికార్డెడ్గా అయినప్పటికీ రక్షణ లేకుండగా మనం ఏది సాధించినా, ఏ స్థాయిలో మన జీవితం ఉన్నా ప్రయోజనం లేదు. ఒకరోజు ఖచ్చితంగా మన కోసం ఏది ఎదురు చూస్తుంటుంది? అగ్నిగుండం ఎదురు చూస్తుంటుంది. నిత్య నరకం మన కొరకు గజమాలతో మన ఇంటికి వచ్చి స్వాగతం పలికేదిగా ఉంటుంది. అది తప్పించుకోవాలంటే మనం ముందు ఆయనను దేవుడిగా అంగీకరించాలా, ఆయనను మనం సంపూర్ణంగా నమ్మాలి, ఆయన మన సొంత రక్షకుడిగా చేర్చుకోవాలి. ఆ రోజు నుంచి మనం ఫలించడము ప్రారంభించబడుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అలాంటి వాడు ఏమవుతాడంట? నీటి కాలువల యోరన నాటబడతాడు. ఆకువాడక తన కాలమందు వెట్ట కలిగినను, అంటే ఎన్ని రకాల గ్రీష్మ ఋతువులు వచ్చినా, ఎంత వేడిమి తీవ్రత ఉన్నా, కానీ ప్రతి మొక్కలో ఆకులు రాలిపోతాయి, కొన్ని చెట్లు ఎండిపోతాయి. వెట్ట కలిగినప్పుడు అంటే గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు, వేసవి కాలం వచ్చినప్పుడు. కానీ మనిషి పచ్చగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, వాక్యము లేని సమయాలలో కూడా అతని ఆత్మీయతలో లోపము రాదు. అంటే మనం అక్కడ ఎక్కడ ఉండాలో ఆ సమయాలలో మనం దేవుని సన్నిధికి అతి సమీపంగా ఉండాలి, దేవుని మందిరానికి సమీపంగా ఉండాలి, దేవుని మందిరంతో సంబంధం కలిగి ఉండాలి. మా ఇంటి ముందే ఉంది, మా ఇంటి పక్కన ఉంది, మా ఇంటి వెనక ఉంది, మా ఇంట్లో ఉన్నట్టే మందిరంలో కూర్చున్నట్టే మైకు పెడితే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. దేవుని మందిరానికి ఆ ప్రత్యేకత మనం ఇవ్వాలి, ఆ కార్యక్రమానికి. అప్పుడే మనం ఫలించగలం. ఏ వాక్యం ద్వారా మనల్ని ఆత్మీయంగా తీర్చిదిద్దుతుందో తెలియదు. క్రిస్మస్కి నేను ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళాను. ఆ చివర రాష్ట్రం బార్డర్లో ఉన్నప్పుడు ప్రసాద్ అనే ఒక సహోదరుడు వచ్చాడు. వారిది ప్రకాశం జిల్లా. అక్కడ తాపి మేస్త్రి పని చేస్తూ, అంటే ఇక్కడ ఏమంటారు, బేల్దారి పని చేయడానికి వాళ్ళ తాతల కాలంలో అక్కడికి వెళ్ళారు. అంటే హైదరాబాదు రాజధాని అయినప్పుడు వారి తాతలు, వారి నాన్నలు అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి వారు ఆ ప్రదేశానికి మరలా వలస వెళ్ళారు. ఈరోజు తాగడు అనేది ఏమి లేదంట ఆయన జీవితంలో. సంపాదించిన దాంట్లో రోజుకి 75 నుండి 80% తాగేస్తాడంట. అక్కడ మందిరము దాదాపు 35 ఏళ్ళ నుండి ఉన్నట్టుంది. ఒక్కరోజు కూడా మందిరములోనికి వెళ్ళలేదంట ఆయన.
క్రిస్మస్ రోజు ఎందుకు వచ్చాడో ఫుల్ తాగేసి వచ్చినాడు. మందిరము మెట్లు 2-3 ఎక్కి 4వ మెట్టు దగ్గరకు వచ్చి, అమ్మయ్య ఈ క్రిస్మస్ సంవత్సరం రోజున నేను దేవుని మందిరానికి వెళ్ళాను అనుకుంటాడంట. ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చాడు, అప్పటికే వర్తమానం జరుగుతూ ఉందంట. ఆ వర్తమానంలో ఒక పదం విని మొత్తం దిగిపోయిందంట. దిగిపోయి మెట్లు అన్నీ ఎక్కి లోపలికి వచ్చి కూర్చొని వర్తమానం విన్న తర్వాత వాళ్ళ భార్యతో చెప్పాడంట, అమ్మాయి ఈ రోజు నుంచి నేను నా జీవితం శాశ్వతంగా నేను మందు తాగనిక. ఇట్లాంటి ఎన్నిసార్లు చెప్పింటాడు ఆయన. ఆమెకి వివాహమైన నాటి నుండి చెబుతూనే వచ్చాడు కాబట్టి ఆమె నమ్మలేకపోయింది. రాత్రి 1 గంట వరకు తన భార్యతో తర్కించుకుంటున్నాడంట. పిల్లలు కూడా నిద్ర పట్ల. 2 కుమారులు, వారికి వివాహం అయిపోయింది, 2 ఇళ్ళలో వారు ఉంటున్నారు. ఈ మాటలు వినపడుతున్నాయంట వారికి. నమ్మలేదు ఆమె. మళ్ళీ తర్వాత రాత్రి మీటింగ్కి వచ్చాడు. ఏమో వచ్చాడులే, కొత్త అన్న వచ్చాడు అనుకుందంట. నేను కొత్త అన్న సీల్ తీయలేదు, నన్ను ఇంకా సీల్ తీయకుండా ఉంటే ఏమైనట్టు, క్రొత్తది అన్నట్టు. మీరు కూడా అలాగే అంటారా, కొత్త ఆయన వచ్చినాడని? మనిషి కొత్తవాడు కాదు, మన ఊరికి ఆయన ఫస్ట్ టైం వచ్చాడు, క్రొత్తగా వచ్చాడు, అంతేగాని కొత్త అన్న కాదు. కొత్త అన్న అంటే ఇంక సీల్ తీయకుండా ఉండాలి అన్నం. ఇంక మీరైనా సీల్ తీసి పంపించండి కదా. అలా వచ్చారు కదా, వచ్చింటాడే అనుకుందంట. అది అయిపోయింది. మళ్ళీ ఆదివారం అడబడి చేసి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాంట. ఏం చేసుకున్నాడో మనకు తెలియదు. మళ్ళీ ఆదివారం అడబడి చేసి అందరిని రెడీ చేసి కరెక్ట్ టైంకి మళ్ళీ ఉదయాన్నే అందరికంటే ముందు వచ్చి కూర్చోవడం ప్రారంభించాడు, ప్రార్థించాడు. మళ్ళీ నైట్ మీటింగ్ వచ్చాడు. వాళ్ళ భార్యకి అనిపిస్తుందంట, నిజమేనా? ఎందుకంటే శనివారం రాత్రి ఏం చేయలేదు, 25వ తారీఖు త్రాగలేదు. 25వ తారీఖు ఆదివారం వచ్చింది, త్రాగలేదు. 4 గంటలకే త్రాగడం మొదలు పెడతాడంట ఉదయం. ఆయన ప్రతిరోజు 6 గంటలకే సైట్లో పనిలో ఉంటాడంట. 9 గంటలకి టిఫిన్ ఏదన్నా చేస్తాడు. లేదంటే టిఫిన్ రాకపోతే అప్పుడు కూడా ఒక బాటిల్ తాగేసి, ఆ బాటిల్ అంటే కొలతలు ఉంటాయి కదా, వాళ్ళ కొలతలు నాకు తెలియదులేండి, తాగేసి మళ్ళీ పని చేస్తాడంట. మధ్యాహ్నం కూడా భోజనం అవసరం లేదంట, కంటిన్యూగా తాగుతూనే ఉంటాడంట. ఒకరోజు అయితే అన్నాడంట, ఆమె గమనించిందంట, బాటిల్ పట్టుకొని అప్పటికే ఫుల్ తాగినాడంట. చింతామణి తోసేస్తున్నా అంటే ఆమె అనుకుందంట, చింతామణి అంటే గదిలో అంటున్నాడు, ఎవరన్నా వచ్చారు అమ్మాయి అనుకుంటుందంట. వాళ్ళ ఆవిడేమనుకుంది, చింతామణి అంటే ఆ అమ్మాయి ఎవరన్నా ఒక ఆమె వచ్చిందేమో. ఆమె ఒక రకంగా డిస్టర్బ్ అయింది. మందు బాటిల్ పట్టుకొని మాట్లాడుతున్నాడంట బాటిల్తో. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నిన్న రాత్రంతా ఉన్నాడంట. ఏ రోజు మీటింగ్ వదిలిపెట్టుకోలేదంట. ఫోన్ చేస్తే ఎలాగున్నాడమ్మా, మేము ప్రార్థన చేస్తున్నా అంటే వాళ్ళ అబ్బాయికి పడుకున్నంట. ఆ అమ్మాయి తీసింది, అంకుల్ మీరు కనుక మా ఊరికి వచ్చి వర్తమానం చెప్పకపోతే మా మామయ్యని మేమేం మర్చిపోయే వాళ్ళమే. కానీ మా మామయ్య మా ఇంట్లో ఇప్పుడు పూజింపబడుతున్నాడు. ఏమవుతున్నాడంట, అసలు నిత్యం వాళ్ళ మామయ్య గురించే తర్కించుకోవడం మొదలుపెట్టారంట. ఎందుకని? ఒక్క వర్తమానంతోనే ఏమైందో. మీ దగ్గర ఏముంది బ్రదర్ అని ఆ సిస్టర్ అడుగుతూ ఉంది. ఏం లేదు, నేను మామూలు ఒక వ్యక్తినే, కానీ నా దగ్గర నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఆయనతో ఉండాలని అనుకుంటున్నా. ఒక పాట ఉంటుంది మనకి, 491 పాట ఏమనుకుంటా, మరి బహుశా ఆ పాట ఎవరు రాస్తారో తెలియదు. కానీ చాలా అనుభవంతో, ఓ ప్రభు నీతోనే నేను ఉండాలయ్యా, ఓ ప్రభు నాతోనే నీవు ఉండాలయ్యా. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చాలా ఆశ్చర్యమైనటువంటి పాట. ఎవరు రాసుకున్నారో, ఏ అనుభవంతో రాసుకున్నారో, ఆ పాటలో ఉన్న మర్మం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరిలోనేమో జాన్ విక్టర్ గారు ఎప్పుడు ఆంగ్లంలోనే వర్తమానం చెప్తాడు, ఎవరైనా తర్జుమా చేయాల. కానీ జేసీ రాంకులు వచ్చాడు అనుకో, జాన్ విక్టర్ గారు ఏం చేయాల్సి వచ్చింది, తెలుగులో తర్జుమా చేస్తాడు. కాబట్టి జేసీ రాంకులు రాసిన పాటల్లో చాలా అర్థవంతంగా ఉన్నాయి. మనం పాడుకుంటున్నటువంటి
హల్లెలూయా పాడదనే పాట ఆంటీ చనిపోయినప్పుడు ప్రయాణం చేస్తూ ఆ పాట రాసుకున్నా. అందుకే నా కింద అంటాడు, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. ఇప్పుడు రాసే పాటలు విచిత్రంగా ఉంటున్నాయి. కాబట్టి అనుభవంలో నుండి రాసుకున్న పాటలో జీవం ఉంటుంది. అది 10 కాలాలు ఉంటుంది. అది పాత పాట అనిపించదు. వ్యాపారం కోసం రాసి పాడే పాటలు కొత్త పాటలు లేవా, ఇవి పాత పాటలే అంటారు. ఏమంటారు? కొత్త పాట లేదండి, ఇది పాతదే అంటారు. అదే అనుభవంతో నుండి జీవంతో నుండి రాసిన పాట అయితే ఎన్నేళ్ళు ఉన్నది కొత్తగానే ఉంటుంది, అది పాతగిల్లదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదట ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, వస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మందిరం ఉంది, మనం పుట్టక ముందు నుంచి ఉంది. ఆలోచిద్దాం. ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, ఇంకా సంపూర్ణంగా ఆయన నమ్మలేదేమో. నీ జీవితానికి ముఖ్యమైన విషయం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నమ్మడమే. ఇంకా మిగతా దాని తర్వాత యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నమ్మాము అంటే 1 అని అంకె వేసి మిగతావన్నీ మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క 0 పెంచుకుంటూ వెళ్తే దాని విలువ పెరుగుతూ వస్తుంది. 1,00,000 సున్నాలు పెట్టుకొని 1,00,000 సున్నాల తర్వాత 1 పెట్టామనుకో, వాటి విలువ ఎంత? 1. యేసుక్రీస్తుని నమ్మడం అనేది 1గా ఎంచుకుంటే మిగతా మనకి ఎన్నైతే అవసరాలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క 0గా మనం పెట్టుకుంటూ వెళ్తే దాని విలువ పెరుగుతూ వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మినప్పటి నుంచి నీ జీవితానికి సున్నాలు పెరిగిన విలువ పెరుగుతూ వస్తుంది. యేసుక్రీస్తుని నమ్మకుండగా ఎన్ని సున్నాలు నీకు ఎడమవైపున ఉన్నా నీ జీవితంలో అసలు విలువనే ఉండదు. కాబట్టి విలువైన జీవితం కావాలా, విలువలేని జీవితం కావాలా? ఈరోజు నీ తీర్మానం ఏంటి? నూతన సంవత్సరంలో ఒకటి, మొట్టమొదట నువ్వు ఫలించాలి అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సరిపోదు. ఆ తర్వాత దేవుని మందిరంతో ఏముండాలంట? సంబంధం ఉండాలి. వాక్యముతో సంబంధం ఉండాలి. టీవీలో కూడా వాక్యం వస్తుంది, సెల్ ఫోన్లో కూడా వాక్యం వస్తుంది. అనుకుంటే మనం నిజంగా ఆత్మీయంగా ఎదగలేం. దేవుని మందిరంతో గడుపుతున్నప్పుడు మనం దేవునితో గడిపిన ఆనందం అనుభవిస్తాం. కాబట్టి భార్యకు భర్త దగ్గర ఉన్నప్పుడు ఆనందం వేరు, ఎక్కడో అయినా భర్త బతికుంటే చాలే అనుకునే ఆనందం వేరు. ప్రతి భర్తకు ఎక్కడో చోట భార్య ఉండే ఆనందం వేరు, తనతో ఉండే ఆనందం వేరు. అలాగే దేవునికి తన పిల్లలతో ఉండే ఆనందం వేరు, పిల్లలు తల్లిదండ్రులతో ఉండే ఆనందం వేరు. కాబట్టి దేవుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. బేతేల్ అనే ఈ పాఠశాలలో ఇక్కడ దేవుడున్నాడు అనుకుంటే ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అనుకుంటే, ఇక్కడే దేవుడున్నాడు అది నాకు తెలియలేదు అనుకుంటే, మనము దేవుని మందిరంలో నాటబడిన అనుభవానికి రావాలి. అప్పుడే మన జీవితం ఒక్కొక్కటిగా ఫలిస్తూ ఉంటవి. వ్యర్థమైనటివి ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటిగా మన జీవితం నుంచి వెలుపటికి వెళ్ళిపోయేటివిగా కూడా ఉంటాయి. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, దేవుని వాక్యంలో చూస్తే రెండోదిగా గమనించండి ఏమని జ్ఞాపకం చేస్తుందో. రెండోది త్వరగా చదువుతారా? మొదటి కీర్తన 3వ వచనం. మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడంటే ఎవరు? 2వ వచనం. ఎవరు అతడు? చదవండి 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు రివారాత్రములు, అంటే వాక్య ధ్యానము కలిగిన వాడు. 2వ అనుభవం ఏం చూపిస్తుంది? ఫలించాలంటే ఏం చేస్తుండాలంట? వాక్యం వింటే సరిపోదు,
వినడం వేరు, చదవటం వేరు. ఇప్పుడు చెప్పండి, ధ్యానించడం వేరు. కాబట్టి అన్నిటికంటే విశేషమైనది ఏంటంటే, వింటే మర్చిపోయే అలవాటు ఉంటుంది, విని చదివితే కూడా మర్చిపోయే అలవాటు ఉంటుంది. అభ్యాసం అంటే ప్రాక్టికల్ చేస్తే అది మైండ్లో కొంతైనా, ధ్యానము వలన కొంతైనా. ధ్యానము అనేది క్రైస్తవులకు సంబంధించిన విషయం. దాన్ని సనాతన ధర్మం కాపీ చేసేసింది. ఏం కేంద్రాలు పెట్టుకున్నారు? ధ్యాన కేంద్రము. దేని మీద ఆధారపడుతుంట? శ్వాస మీద ధ్యాస. వాళ్ళు వాడుకున్న రైమింగ్స్, శ్వాస మీద ధ్యాస. అసలు అది ఎక్కడి నుంచి పదము దిగుమతి చేసుకున్నారు? ఏ గ్రంథంలో కనపడదు ఆ పదం, ధ్యానం అనే పదం. ఎక్కడి నుంచి వచ్చిందంటే అది బైబిల్ నుండి వెలికిలోకి వచ్చింది. ధ్యానించినవాడు, అది కూడా ఎప్పుడంట? కొంచెం ఇది ఆలోచించాల్సిన విషయం. దివారాత్రములు ధ్యానించిన వాడు ఏమవుతారంట? ధన్యుడు. అతడు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే రెండవది, వాక్యాన్ని ధ్యానం చేయాలి. పిహెచ్డి చేయడం చాలా ఈజీ, కానీ వాక్యాన్ని ధ్యానం చేయడం ఎంత కష్టమో. ఈరోజు పిహెచ్డి చేయడం చాలా సులువు, చాలామంది చేయగలుగుతున్నారు. కానీ వాక్యమును మనం ధ్యానించడం అంటే, ఈ పిహెచ్డి చేస్తే విలువ లేదనుకుంటారు. చాలామందికి తెలియని మర్మం ఏంటంటే, వాక్యంతో సంబంధం ఏంటి, వాక్యం వలన ఏంటి లాభం అనుకుంటారు. ఒకసారి చదవండి, 149వ కీర్తన 9వ వచనం. ఎందుకు వాక్యము, ఎందుకు బైబిల్? 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత. నాకు ఏ ఘనత అవసరం లేదంటే, బైబిల్తో, వాక్యంతో నువ్వు సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు ఘనత కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాక్యంతో, బైబిల్తో సంబంధం ఉండాల్సిందే. రాతి పలకల ద్వారా ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని లీడ్ చేయగలిగాడు మోసే. బైబిల్ గ్రంథము ద్వారా ప్రపంచ దేశాలలో లక్షల మందిని కాదు, కోట్ల మందిని దేవుని కొరకు సంపాదించగలిగాడు దైవజనుడు భగత్ సింగ్ గారు. అందరి చేతిలో బైబిల్ ఉండొచ్చు సుమా, కానీ ఆ ప్రత్యక్షత, బైబిల్ని ఘనపరచడం, మనకు కూడా బయట వాక్యం ఉన్నట్టుంది. బైబిల్ని, వాక్యంని ఎంత ఘనపరిస్తే దేవుడు భూమి మీద మనల్ని కూడా ఏం చేస్తాడు? అంతగా ఘనపరుస్తాడు. కానీ మనం ఏ ఘనత కోరుతామంటే, సెక్యులర్ స్టడీ, అక్కడ బిఏనో, బీటెక్ అనో, ఎంటెక్ అనో, ఇంజనీరింగ్ అనో, డాక్టర్ అనో, అది పెట్టుకోవడానికి ఎంత ఇష్టపడతామో, దానికోసం ఎంత కష్టపడతామో. మంచిదే, అది అవసరం లేదని కాదు. దానికంటే విశేషమైనది వాక్య ధ్యానం చేయాలి. ఎక్కడికైనా పరిచర్యకు పంపించబడితే అక్కడ కనుక సరైన పరిచర్యను చేయలేకపోతే నీకు కాదండి అవమానం, కసాపురంలో ఉన్న బేతీలకు అవమానం. ఎక్కడి నుంచి వచ్చారంటే ఎవరికి అవమానం, ఎవరు పంపించారంటే ఎవరికి అవమానం. పరిచారకులుగా ఉన్నవారు బి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఇది. నువ్వు సమకూర్చుకోకుండా ఇతరులకు దానిని పంచలేవు. కాబట్టి గవర్నమెంట్ టీచర్ అవ్వడానికి ఎంత కష్టమవుతుందో తెలుసండి. ఎంతగా వడగాస్తే ఒక ఆనిమత్య అనే టీచర్గా ఎంపిక చేస్తున్నారు. మరి అంతగా వడగాయాల్సిన అవసరం ఏముంది? టీటీసీ చేశారు, ఎంఏ బీఈడో, బిఏ బీఈడో చేశారు, జాబ్ ఇచ్చేయచ్చు కదా. టీచర్ జాబ్ ఎందుకు ఇవ్వడం లేదు చెప్పండి? ఎంతగా ఎంపిక చేస్తున్నారంటే. కాబట్టి పరిచారకులమైన మనం వాక్యాన్ని ఎంతగానో సమకూర్చుకోవాలి. ఆ తర్వాత మనం బయటికి వెళ్తే అది నీకు ఘనత,
బేతేలుకు ఘనత, కసాపురానికి కూడా ఘనత వస్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని ఎక్కువ ధ్యానం చేయాలి, ప్రార్థనతో ధ్యానం చేయాలి. మన సొంత ఆలోచనతో రెడీమేడ్ ఫుడ్ లాగా ఎవరెవరిదో చెప్పింది నోట్ చేసుకొని అక్కడికి వెళ్ళి నిలబడితే ఆత్మ పనిచేయదు. అది పైననే తేలిపోతుంటుంది. అది చెవి వరకే పర్వాలేదులేండి, కొత్త విషయాలు చెప్పాడు అనిపించింది, అంతవరకే పనికి వస్తుంది. కానీ అది హార్ట్ని ఏం చేయదు, టచ్ చేయదు, కార్యము జరగదు. నీ సొంతంగా కొన్ని రెఫరెన్స్లైనా ప్రభుని అడిగి తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు. ఏదో ఒక వ్యక్తిని కదిలిస్తాడు. ఆ పరిచర్య వృధా కాదు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆయన పశ్చిమానుగా ఉన్నాడు కాబట్టి యావత్ మానవ కోటికి ఏం కలగజేశాడు, ఎండిపోయిన జీవితాలను చిగురింప చేస్తూ వచ్చాడు. నరకానికి వెళ్ళవలసిన జీవితాలు, పాడై పతనమైపోవలసిన జీవితాలు, భార్య పిల్లలు అసహించుకోవాల్సిన జీవితాలు, కుటుంబ సభ్యులు తృణీకరించవలసిన జీవితాలు, సమాజమంతా వెలివేయబడినటువంటి జీవితాలు, నిష్ప్రయోజకుడు అని పిలువబడినటువంటి జీవితాలను కూడా ఆయన చిగురింపచేసి విశేషమైన స్థానంలో తను ఉపయోగించుకుంటూ వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ స్థానంలో నీవు నేను మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరు ఫలిస్తారంట? వాక్య ధ్యానము చేయగలిగినటువంటి అనుభవం ఎవరి జీవితంలో ఉంటుందో వారు ఫలభరితంగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. 3వ సంఖ్యాకాండం 17వ అధ్యాయము 6-7 వచనాలు త్వరగా చదవండి, నేను ముగిస్తాను. 3వ సంఖ్యాకాండం 17వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రవచితమైతే ఎప్పుడైనా మరలా కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. వారు అతనికి పరిచారకులుగా ఉండినట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. డైరెక్ట్ 8వ వచనం చదువుతారా? సమయాన్ని మనం కుదించుకోవడానికి. మందిరపు సేవ చేయటానికి ప్రత్యక్ష గుడారం యొక్క 17వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మోసే సాక్ష్యము గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పూలు పూసి బాదము పండ్లు గలదాయనను. ఒక్క రాత్రికి రాత్రే ఎండిపోయిన కర్ర అక్కడ ఉంచబడుతూ వచ్చింది. 12 గోత్రికలవి 12 రకాల కర్రలు ఉన్నాయి. వాటి మధ్యలో అహరోను కర్ర కూడా ఉంది. కానీ రాత్రికి రాత్రే ఆ కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు, ఏ పంట అయినా దానికి ఒక వ్యవధి ఉందా లేదా? 70 రోజులు, 90 రోజులు, 100 సంవత్సరమో అలా ఉంది కాల వ్యవధి అది ఫలించాలంటే. కానీ ఈ కర్ర రాత్రికి రాత్రే చిగురించింది, పువ్వులు పూసింది, పండ్లు కూడా కాసింది. అంటే అర్థమేంటో తెలుసా? సహవాసము. ఎండిపోయిన జీవితము ఆ రాత్రి ఆ కర్రల మధ్యలో ఉంచబడింది. ఆ కర్ర కూడా ఎండిపోయిందే కాబట్టి అన్ని కర్రలతో పాటు ఉంచబడింది. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసంగా కూడుకొనుట మానకూడదు. సహవాసానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సంఘ సహవాసానికి మనం చేరి రావాలి. ప్రభు బల్లతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన కోడికతో సహవాసం ఉండాలి. బైబిల్ పఠనంతో సహవాసం ఉండాలి. విజ్ఞాపన కోడికతో సహవాసం ఉండాలి. గురు కోడికతో సహవాసం ఉండాలి. సువార్తతో మనకు సహవాసం ఉండాలి. సహవాసం మనల్ని నూతనంగా తీర్చిదిద్దేదిగా ఉంటుంది, ఫలభరితంగా ఉంచుతుంది. సహవాసానికి దూరం ఎప్పుడు అవ్వకూడదు. దూరమైనంత కాలం మన జీవితం ఎండిపోతూ వస్తుంది. సహవాసంతో మనం ఎంత కలిసి ఉంటామో అంతగా మనం దేవుని కొరకు ఫలించే వారంగా ఉంటాం. సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టకండి. కొంతమంది అంటుంటారు ఎబ్రోను సహవాసం అంతా డ్యాష్ 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 అని. సహవాసంలో దోషం లేదండి, మనుషులలో దోషం ఉంది. సహవాసంకి వస్తున్న మనుషులలో దోషం ఉంది, కానీ సహవాసంలో దోషం ఎప్పుడు లేదు. సహవాసంలో దోషం ఉంటే
ఈ కర్ర చిగురించి పూలు పూసి బాదం కళ్ళు కాసేది కానే కాదు. కాబట్టి మనం సరైనటువంటి పద్ధతిలో ఆలోచించాల. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు, అలక్ష్యం చేయకూడదు. దాని కొరకు మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ఒకసారి ఆలోచించండి. మొదటిది ఏం చేయాలా? ఫలించాలంటే సంపూర్ణ రక్షణ మారు మనసు పొందాలి. ఆయన్ని దేవుడిగా నమ్మాలి. వాక్యంతో సంబంధం ఉండాలి. ధ్యానము చేసే అనుభవానికి ఎదగాలి. మూడవది ఏంటి? సహవాసము. సంఘ సహవాసాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనం ఆశించినంతగా ఫలభరితమైన జీవితం జీవించలేం. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నీ జీవితంలో నేను ఇంకా ఫలించాలో దేవుని కొరకు, ఎప్పుడు కూడా పలానా వ్యక్తిలాగానే ఎప్పుడు సూచన పెట్టుకోకండి. బక్సింగార్లా నేను ఫలించాలని అనుకోద్దండి. ఆల్రెడీ బక్సింగారు ఉన్నారు. నువ్వు అలా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నీకులాగా ఉండాలని దేవుడు నన్ను సపరేట్గా పుట్టించాడు. ప్రభా, నన్ను పుట్టించావు, నేను ఎలా ఫలించాలని కోరుకుంటున్నావో ఆ విధంగా నేను ఫలించడానికి నాకు సహాయం చేయి. అంతేగాని పలాని వ్యక్తిలాగా ఉండాలనే విషయము అది భౌతికంగా అవసరమేమో, కానీ ఆత్మీయంగా అది పని ఎంత మాత్రం చేయదు. బక్సింగ్ గారు నాకున్నాడయ్యా, ఇంకా అవసరం లేదు మరలా రెండో బక్సింగ్ గారు అంటాడు దేవుడు. నాకెవరు కావాలి? నీవుగా కావాలి. నేను నిన్నే వాడుకోవాలనుకుంటున్నా, నువ్వే ఫలించాలనుకుంటున్నా. అప్పుడు ప్రభా, నేనుగా నీ సన్నిధికి వస్తున్నా, ఉన్న ఫలంగా వస్తున్నా. వ్యసనాలతో, బాధలతో, కరువులతో, కాటకాలతో, వేదనతో, దుఃఖంతో, నిరాశతో, నిస్పృహతో, వట్టి జీవితంతో ఇలాగే నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు నన్ను ఫలభరితమైన వ్యక్తిగా చేయగలవు. నీకు అసాధ్యమైనది కాదు. ఇదిగో నా జీవితం నీ చేతిలో పెడుతున్నా. ఈ సంఘంలో, ఈ సహవాసంలో చేర్చబడుతున్నా. నా జీవితం నీ చేతులు పెడుతున్నా. ఎలా చేస్తావు ప్రభా? నీ ఇష్టం. నీవు కోరిన ఉద్దేశంలో, నీ సంకల్పంలో నా జీవితాన్ని కూడా ఫలభరితంగా ఉంచు అని నువ్వు ఖచ్చితంగా దేవుని అడిగితే, దేవుడు అన్ని చోట్ల నేను బలమైన సాధనంగా వాడుకుంటాడు. అనేకులకు మాదిరికరంగా నేను ఉంచుతాడు. ఉపయోగకరమైన వ్యక్తిగా, బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకోవాలనుకున్నాడో అలా వాడుకుంటాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం. మోకరించండి. ఒకవేళ ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, ఇంకా బాప్తిసానికి దూరంగా ఉంటే, ఇంకా దేవుని మందిరానికి దూరంగా పట్టనట్టుగా ఉంటే, ఊరికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు ఏమనుకుంటారో, రాకపోతే అమ్మ కోసమో, నాన్న కోసమో, పెద్దల కోసమో, బాధ్యగల సహోదరుల కోసమో కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కోసం ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? నువ్వు ఫలించలేకపోవటం వల్ల నీ తల్లిదండ్రులకు ఎంతో అవమానాన్ని, నింద తెచ్చిపెట్టావు. దేవుని నమ్మకపోవటం వల్ల, లోకంలో ఏదో ఆశించటం వలన ఎంతో దుఃఖాన్ని, పరువు, ప్రతిష్టలు పాలు చేస్తూ వచ్చావు. అప్రతిష్ట పాలు చేస్తూ వచ్చావు. దేవునికి దూరం అవటం వల్ల, దేవుని మందిరానికి దూరం అవటం వల్ల, దేవుని వాక్యానికి దూరం అవటం వల్ల, దేవుని ప్రేమకు దూరం అవటం వల్ల, లోకంలో ప్రేమకు ఆకర్షించబడి తల్లిదండ్రి ఆత్మహత్య చేసుకొని తలెత్తుకొని తిరగలేని పరిస్థితి కల్పించావు. సరైన తీర్మానం చేసుకో. ఈ నూతన సంవత్సరమైన నీ బ్రతుకులో ఒక నూతనత్వానికి, ఫలభరితమైన జీవితానికి, భౌతికమైన తల్లిదండ్రిని సంతోషపెట్టే జీవితానికి, కుటుంబ సభ్యులని సంతోషపెట్టే జీవితానికి, సంఘాన్ని సంతోషపెట్టే జీవితానికి, నీ దేవుణ్ణి సంతోషపెట్టే జీవితానికి నువ్వు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఎంతకాలం దుఃఖ పెడతావు? ఎంతకాలం బాధ పెడతావు? ఎన్ని సంవత్సరాలు ఆయన్ని వేదనింపచేస్తావు? దేవునికి దూరంగా ఉండి, దేవుని ప్రేమించక, దేవుని నమ్మక, దేవుని కొరకు జీవించక, దేవుని కొరకు ఫలించక ఒక తీర్మానం చేసుకుందాం. ఒకవేళ అలాంటి తీర్మానం చేసుకుంటుంటే ప్రార్థన చేసుకోండి. ఈరోజు డేట్ వేసుకోండి. ప్రభా, ఈరోజు నేను రక్షణ కొరకైన తీర్మానం, ఆత్మీయ ఫలభరితమైన జీవితం కొరకైన తీర్మానం, పడిపోయి పతనమైపోయిన తిరిగి నూతన సంవత్సరమైన నీ కొరకు ఫలిస్తా ప్రభా. తీర్మానం చేసుకోండి. దేవుడు నీ తీర్మానం అంగీకరించి ఈ అనుభవంలో నిన్ను కూడా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
ఎవరు అటు ఇటు చూడకండి. అతి గంభీరమైన సమయంలో మనం ఉన్నాం. ఒక చిన్న తీర్మానం చేయెత్తాల్సిన అవసరం లేదు. నీ మనసులో ఆత్మ సంబంధమైన క్రియ జరగాలి. అటు ఇటు చూడకండి. ఒక్కసారి ఏ విషయంలో ఫలభరితంగా లేవో, ఏ విషయంలో మందిరానికి దూరంగానో, ఏ విషయంలో కుటుంబానికి అప్రతిష్ట పాలు చేస్తూ వచ్చావో, తలవంపులు తీసుకొని వస్తూ వచ్చావో, రక్షణ పొందకుండగా, దేవుని ప్రేమించకుండగా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరినొస్తారాలా, ప్రియమైన అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య, ఒక్కసారి ఆలోచించు. ప్రేమగల తండ్రి, మాటలు వినడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. హృదయంతరంగంలో కార్యం చేసి నిత్య అగ్నిగుణం తప్పించి నిత్య రాజ్యంలో నీతో పాటు యుగయుగాలు నీ సింహాసనం మీద కూర్చుండే ఒక గొప్ప తరుణం, అవకాశం. నీవు ఈ లోకంలో ఎలా ఫలించావో అలా ఫలభరితంగా వారి జీవితం ఉంచాలని ఇష్టపడుతున్నందు కొరకాయ స్తుతిస్తున్నాం. బేతేల్లో సంఘ సహవాసము ద్వారా, నిన్ను నమ్ముట ద్వారా, వాక్య ధ్యానము ద్వారా ఫలభరితమైన జీవితం ప్రసాదించాలని కోరుతున్నాం. తీర్మానం చేసుకున్న తీర్మానం అంగీకరించండి. ఈ నూతన సంవత్సరంలో ఫలభరితమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఎవరు ఏ అవసరత అక్కర కలిగి ఉన్నారో తీర్చండి. వారి వాగ్దానాలు ఈ సంవత్సరంలో స్థిరపరచండి. వ్యవసాయంలో, వ్యాపారంలో, ఉద్యోగ విషయాల్లో, చేతి పనుల్లో, వివాహ విషయాల్లో, సంతాన విషయంలో ఏ కొరత కలిగి ఉన్నారో, దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఆత్మీయంగా, భౌతికంగా, కోర్టు కేసులు, గొడవలు, సమస్యలు, కుటుంబ వివాదములు, సమస్యలన్నీ చక్కబరచండి, నూతనపరచండి. నూతన తీర్మానంతో ఈ సంవత్సరం వారు ఆత్మీయమైన మేలు పొందటానికి సహాయపడమని, నీ కొరకు ఫలించడానికి సిద్ధపరచమని, సాయంకాలం కూడి కొరకు సిద్ధపరచమని, శరీర బడలిక తొలగించమని, ఆత్మీయంగా తీర్చిదిద్దమని, నీ సాక్షులుగా నీ పాత్ర ఈ లోకంలో వాడబడ్డానికి సహాయపడమని, నీ రెక్కల కింద భద్రపరచమని, ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.